అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు లా సేవ్స్ ఛానల్. ఈరోజు ఒక ముఖ్యమైన టాపిక్, అంటే ఒక వ్యక్తి కోర్టు నుండి ఆర్డర్స్ రాకముందే, అంటే కోర్టు జడ్జిమెంట్ ఇవ్వకముందే వివాహమైన వ్యక్తి మరో మ్యారేజ్ చేసుకోవచ్చా, అంటే రెండో మ్యారేజ్ చేసుకోవచ్చా, చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి లీగల్గా, మరియు సామాజిక పరంగా కూడా ఎటువంటి సమస్యలు ఉంటాయి అనే అంశాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ మూవ్ ఇంటు ద వీడియో. ఒక వ్యక్తి ముందుగా రెండో వివాహం చేసుకుంటే హిందూ చట్టం ప్రకారం లీగల్గా ఎటువంటి సమస్యలు ఉంటే మొదటగా చూద్దాం. మొదటిది, ఆల్రెడీ ఈ వ్యక్తి మీద కేసు ఫైల్ అయ్యి కోర్టులో రన్ అవుతుంటుంది. అంటే 498 అని, DVC డొమెస్టిక్ వైలెన్స్ కేసు కానీ, లేకపోతే మెయింటెనెన్స్ కానీ రౌతుంటుంది. అటువంటి సందర్భంలో వివాహం చేసుకోవడం ద్వారా కోర్టు ఆ విషయాన్ని సీరియస్గా తీసుకునే అవకాశంగా ఉంటుంది. హిందూ మ్యారేజ్ యాక్ట్, హిందూ లా ప్రకారము ఒకవేళ ఒక వ్యక్తి మ్యారేజ్ చేసుకున్నట్లయితే భార్య తనకు చెప్పకుండా వివాహం చేసుకున్నాడని బైగామి కేసు కూడా ఫైల్ చేసే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. బైగామి కేసు ఫైల్ అయినప్పుడు భార్యకు అనుకూలంగా కోర్టు ఉంటుంది. అంతేకాకుండా మీకు మొదటి భార్యకి చేస్తున్నటువంటి లీగల్ ఖర్చులు, ఫీజులు, కోర్టు ఫీజుతో పాటు రెండో కేసు కూడా ఫైల్ అవటం వల్ల దానికి లీగల్ ఖర్చులు, కోర్టు ఫీజులు చాలా ఫైనాన్షియల్గా కూడా ప్రాబ్లం అవుతుంది. అయితే రెండో మ్యారేజ్ చేసుకున్నటువంటి వ్యక్తి తాను సహజీవనం చేస్తున్నామని డిఫెన్స్ చేసుకోవచ్చు. అయితే అది కోర్టు ఎంతవరకు కన్సిడర్ చేస్తుంది అనేటటువంటి విషయాన్ని కూడా ఇతను ఎవిడెన్సెస్తో సహా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఇతని మీద ఉంటుంది. వ్యక్తి ఎవరైతే మ్యారేజ్ చేసుకున్నారో అతని మీద ఉంటుందన్నమాట. అయితే ఏ సందర్భాల్లో సెకండ్ మ్యారేజ్ చేసుకోవచ్చు కోర్టులో ప్రొసీడింగ్స్ కానీ ఫైల్ చేసి అనే అంశాన్ని మొదటగా తెలుసుకుందాం. ఇందులో ముఖ్యమైన పాయింట్స్ మనం అబ్జర్వ్ చేయాలి. మొదటగా ఉన్న భార్య ఫస్ట్ వైపుకి పిల్లలు పుట్టరని అది ఎవిడెన్సెస్తో ప్రూవ్ చేసుకోగలిగితే దాన్ని చూపించి రెండో వివాహాన్ని వ్యక్తి చేసుకోవచ్చు. ఫస్ట్ మ్యారేజ్ అంటే డైవర్స్ పిటిషన్ ఫైల్ చేసిన తర్వాత, డిగ్రీ వచ్చిన తర్వాత 30 రోజుల తర్వాత సెకండ్ మ్యారేజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీనికి ముందుగానే కనుక ఆ వ్యక్తి పురుషుడు పెళ్లి చేసుకున్నట్లయితే భర్త, అతని మీద బైగామి కేసు స్ట్రాంగ్గా ఫైల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది గమనించాలి. హిందూ లాలో రెండో మ్యారేజ్ చేసుకోవాలంటే మ్యూచువల్ కన్సెంట్ అనేది తప్పనిసరిగా తీసుకోవాలి. అన్ని లీగల్ పరిస్థితులు పరిశీలించుకోవాలి. ముస్లిం లాలో అలా లేదు. ముస్లిం లా ప్రకారం ఏంటంటే మ్యారేజ్ ఈజ్ ఏ సోషల్ కాంట్రాక్ట్. వాళ్ళు కాంట్రాక్ట్ ప్రకారం అగ్రిమెంట్ చేసుకుంటారు, ఆ విధంగా సంతకాలు చేస్తారు. విడిపోవాలనుకున్నప్పుడు వారు మెహర్ అనేటటువంటి దాన్ని డవర్గా ఇచ్చేసి దాన్ని వాళ్ళు ఇంకో వివాహం చేసుకుంటారు. అది ముస్లిం లాకు మాత్రమే వర్తిస్తుంది. హిందువులు, బౌద్ధులు, జైనులు వీరందరూ హిందూ లా కింద చెప్పబడి ఉన్నారు. హిందూ లా ప్రకారం మొదటి భార్య చనిపోతే మ్యారేజ్ చేసుకోవచ్చు, అదే రెండో వివాహం చేసుకోవచ్చు. భర్త కానీ భార్య కానీ 7 సంవత్సరాల వరకు కనిపించకపోయినట్లయితే మరో వివాహం చేసుకునే అవకాశం ఉంటుంది హిందూ లా ప్రకారం. ఎవరైనా లీగల్గా కోర్టు నుండి ఆర్డర్ రాకుండా మ్యారేజ్ చేసుకున్నట్లయితే IPC సెక్షన్ 494, 495 అంటే ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత 82(1), 82 ప్రకారము వారికి శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఇక సమాజపరంగా తీసుకున్నట్లయితే ఒక వ్యక్తి ఇంకో వివాహాన్ని చేసుకున్నప్పుడు అతనికి ఒక మానసిక ఆనందాన్ని కానీ, ఒక కుటుంబం, ఒక అత్త, మామ, భార్య ఏర్పడతారు కాబట్టి అతను ఒక రకంగా ఆనందాన్ని, ఒక హ్యాపీ ఫీల్ అయ్యే అవకాశం ఉంది. అయితే అది కొంత ఆఫీసుల్లో కానీ అతని న్యాచురల్ లైఫ్లో కూడా ఏంటంటే అరే ఇతను ఒక మ్యారేజ్ చేసుకున్నాడు, డైవర్స్ కాకముందు ఇంకో పెళ్లి చేసుకున్నాడు అనే విషయాలు తెలిసే ఉంటాయి. పైగా సోషల్గా కూడా ఒక విధమైనటువంటి ఒక నెగిటివ్ ఇంప్రెషన్ అనేది ఏర్పడుతుంది బంధువుల్లో, స్నేహితుల్లో, ఆఫీసుల్లో, కొలీగ్స్ దగ్గర. కాబట్టి లీగల్గా డైవర్స్ తీసుకుంటే మాత్రమే దానికి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి. అయితే ఇందులో కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. ముస్లిమ్స్కి ఒక చట్టము, హిందువులకు ఒక చట్టం అనే అంశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే హిందువులకు ఒకటే భార్య, బహుభార్య తత్వం లేదు కాబట్టి వీరి మీద అనేక రకమైన కేసులు బనాయించడం వలన 498 గృహహింస చేశాడని, కొట్టాడని, చంపబోయాడని, లేదు వరకట్నంతో వేధించాడని అనేక రకాల విధంగా కూడా కేసులు ఫైల్ చేస్తున్నారు. అందులో కొన్ని నిజాలు, కొన్ని డబ్బు కోసం కూడా చేసేవి ఉన్నాయి. అన్నీ అలా ఉంటాయని మనం అనలేం కాబట్టి అది జరిగి ఎవిడెన్సెస్తో ప్రూవ్ చేసుకుంటే మాత్రమే భార్యాభర్తలకు విడాకులు ఇవ్వడం జరుగుతుంది. అయితే కోర్టులో పని ఒత్తిడి వల్ల జాప్యం అవుతుందే తప్ప కోర్టు వారు ఎప్పుడు కూడా లేట్ చేసే అవకాశాలు ఉండవు. అనేక రకాల కేసులు ఉంటాయి కాబట్టి వరుసగా పిలుస్తూ ఉంటారు. నా అవగాహన మీద ఈ విషయాలని మీకు అందించాను. If you like this video, share with your friend, give a valuable comment in the comment box. And also, if you like these videos, I am planning to do more videos with your help and support. Please subscribe the channel for more videos. Thank you for watching.